నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 1.5 సంవత్సరంలోనే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకున్న బుడతడు మన హైదరాబాద్కి చెందిన అబ్బాయే. ప్రస్తుతం వాళ్ళ ఇంట్లో మనం ఉన్నాము, తనతో మాట్లాడదాం. అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు, వారితో మాట్లాడి అంత చిన్న ఏజ్లో అసలు రికార్డు ఎలా సాధించాడు వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే. హాయ్ సాహంష్ రెడ్డి. హాయ్ హాయ్ చెప్పవా? బిజీగా ఉన్నాడు తను. ఓకే, మీ పేరండి? శ్రావణి గారు. సార్ మీరు? సంతోష్. శ్రావణి. నిజంగా మిరాకిలే, అద్భుతం మీ అబ్బాయి. కొన్ని అద్భుతాలు ఉంటాయి కదా, అందులో ఒకడనమాట. ఎలా కనిపెట్టారు అంటే నార్మల్గా ఏజ్కి చిన్నగా మాటలు చెప్తూ ఉంటారు, బట్ రికార్డు సాధించేంతగా ఏంటి స్పెషల్ అంటే నార్మల్గానే ఇంకా పాండమిక్ వచ్చింది, బేబీని ఎక్కువ బయట తిప్పలేము. సో మేమేమనుకున్నామంటే ఆల్వేస్ ఊరికే ఎత్తుకొని ఒక దగ్గర కూర్చోబెట్టలేము, ఎంటర్టైన్ చేద్దామని చెప్పేసి బుక్స్ ఆర్ తెచ్చిన టాయ్స్ కూడా సమ్వేర్ వాడికి స్కిల్స్ పెరిగేటట్టుగానే తీసుకొచ్చాము. మా ఇంట్రెస్ట్ తోటి మేము తెచ్చాం, కానీ అట్ ద సేమ్ టైం మేము రిసీవ్ చేసుకున్నాం. లైక్ చెప్పగానే వెంటనే రిటర్న్ చెప్పడం, ఎవ్రీథింగ్ రైమ్స్ కానీ. అండ్ ఎట్లా అలవాటైందంటే మాటలు రావడం, ఎవ్రీ యాక్టివిటీ లైక్ బాత్ చేపిస్తున్నప్పుడు వాడి డైపర్ చేంజ్ కానీ, ఏదైనా ఫుడ్ తినిపిస్తుంటే నీకు ఇప్పుడు స్పూన్ కానీ, సో వాడికి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళమంట ప్రతిదీ. అయితే ఇంకా అలా కొంచెం వాడితో ఎక్కువ కమ్యూనికేట్ చేయడం వల్ల వాడికి త్వరగా మాటలు వచ్చేసాయి. అండ్ ఇప్పుడు వాడికి ఫుడ్ తినిపిస్తున్నప్పుడు కూడా ఓన్లీ అప్పుడే వాడికి రైమ్స్ చూపించేవాళ్ళం. ఆ రైమ్స్ కూడా ఏదో పెట్టాం కదా తినిపించామని కాదు, ఆ రైమ్స్లో ఉన్న ఎవ్రీ యాక్షన్స్ మేము వాడికి చెప్పేవాళ్ళం. లైక్ చూడు, బేబీ జంప్ చేస్తుంది, హీఈస్ యూజింగ్ బౌల్, ఫీడ్ చేస్తున్నాడు. సో అన్నీ చూసి తను నేర్చుకున్నాడు. వాడికి ఫ్లో కూడా తెలుసు. ఏమేమి చెప్తాడు తను? యానిమల్స్, బర్డ్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, షేప్స్, కలర్స్, వెహికల్స్, ఇంకా హౌస్ హోల్డ్ ఐటమ్స్లో ఇప్పుడు మీరు ఇంట్లో ఏది అడిగినా చెప్పేస్తాడు. అండ్ యాక్షన్స్ కూడా చాలా క్విక్గా చెప్తాడు, లైక్ క్లాప్ యువర్ హ్యాండ్స్ కానీ ఎవ్రీథింగ్, స్మాష్. వాడు కూడా సాహంష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఫస్ట్ తేగానే ఏం చేస్తాం అని? ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తేగానే ఏం చేస్తారు? సాహంష్ వాట్ యుల్ డూ? వాషింగ్. వాష్ చేశాక పీల్ చేసినాక తినేస్తాం. ఇట్లా ఆ రైమ్స్ లో కూడా తెలుసు కదా. అండ్ వాడు తింటున్నప్పుడు కూడా వాడికి నచ్చింది పెట్టేదా కూరుకోడు. హీ నోస్ ఆ రైమ్ పెట్టు, ఈ రైమ్ పెట్టు అని చెప్పేస్తాడు టైటిల్స్. వాడు రైమ్స్ బుక్ లో ఉన్న ఒక మోర్ దాన్ 10 రైమ్స్. ఆర్డర్ కూడా దేని తర్వాత ఏది వస్తుందో తెలుసు, రివర్స్ లో కూడా తెలుసు. అన్ని ఐడియా ఉంది. యాక్చువల్లీ మేము ఏమనుకున్నాం, ఇనిషియల్ గా చూపించినవి ఐడెంటిఫై చేస్తున్నాడు అనుకున్నాము. ఒకరోజు సడన్ గా బర్బ్ చేస్తున్నప్పుడు, నేను యూజువల్ గా మాకు బర్బ్ చేస్తున్నప్పుడు రైమ్స్ చెప్పడం అలవాటు అనమాట. ఆ ఆర్డర్ ఒకటి యాక్షన్స్ ఉండింది మాకు. వీల్స్ ఆన్ ద బస్ ఒక సాంగ్ ఉంది, నేను ఏదో ఆలోచిస్తున్నా మర్చిపోయాను. నేను చేసినప్పుడు వాడు సడన్ గా చెప్పాడు అది. మేము అనుకున్నాం ఓకే, మేము ఓన్లీ అడిగితే చెప్పడం కాదు, వాడు ఆర్డర్ అన్ని గుర్తుపెట్టుకుంటాడు కూడా అని. ఇప్పుడు A for యాపిల్ నుంచి అడిగితే జీబ్రా వరకు చెప్పేస్తాడు. ఓకే. హన్షు, హౌ డస్ ద లైట్ బ్లింక్స్? హారన్ ఆన్ ద బస్ గో, బేబీస్ ఆన్ ద బస్ గో, మమ్మీస్ ఆన్ ద బస్ గో, వీల్స్ ఆన్ ద బస్ గో, డోర్స్ ఆన్ ద బస్ గో, ఓపెన్ అండ్ షట్, మోటార్ ఆన్ ద బస్ గో, రూమ్ రూమ్ రూమ్. ఇప్పుడు నేను అడిగాను కదా ఇంతకుముందు, ఇలా అడిగితే చెప్తున్నాడు అనుకునే వాళ్ళం. నెక్స్ట్ ఏంటి అంటూ కూడా ఆర్డర్ చెప్పేస్తాడు. ఇప్పుడు అన్ని ప్రతిదీ చెప్తాను. సో ఎలా అప్రోచ్ అయ్యారు మీరు రికార్డ్స్ కి? అంటే నార్మల్గా ఇట్లా మీడియాని అప్రోచ్ అవుదాం అనుకున్నాం ఇనిషియల్గా. పాస్ట్లో కిడ్స్ చూస్తేనేమో ఇలా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అని ఉంది అంటే నాకు అప్పుడే తెలియడం, ఓహో అసలు బేబీస్కి ఇట్లా కూడా ఉంటారా అని చెప్పేసి. దెన్ వాళ్ళని అప్రోచ్ అయ్యాను. ఒక 1 వీక్కి వాళ్ళు ఓకే మీరు ఎవిడెన్సెస్ అన్ని పంపించండి అన్నారు. ఎవిడెన్స్ పంపించాక అప్పుడు యాక్సెప్ట్ చేశారు. అన్ని వీడియోస్ అన్ని కంప్లీట్. మాకు ఒక మోర్ దాన్ 3 వీక్స్ పట్టింది. చాలా వర్డ్స్ ఉన్నాయి కదా వాడికి. 400 వాళ్ళు ఏదైనా టెస్ట్ చేశారు అతనికి? లేదు, ఇంకా చిన్నపిల్లలు కదా, మనం అడిగినప్పుడే యూజువల్గా 3 ఉంటే తప్ప చెప్పరు. సో హారిజెంటల్గా ఎవరు ప్రాంప్ట్ చేస్తున్నట్టు ఉండకుండా క్లియర్గా కనిపించేటట్టు వీడియోస్ అన్ని పంపమని చెప్పారు. ఒక్కొక్క కేటగిరీ ఒక్కొక్క వీడియో రకంగా డివైడ్ చేసాము. 22-23 కేటగిరీస్ ఉన్నాయి. యాక్చువల్లీ 400 వరకు చెప్పగలడు. అప్పటికే ఎగ్జాస్ట్ అయిపోయాము. నేను ఒక 350 వరకే అప్లోడ్ చేశాను. వాటికి యాక్సెప్ట్ చేసేసారు. ఇంత చిన్న ఏజ్ లో వాడికి కూడా గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువ ఉంది. యూజువల్ ఇప్పుడు మేము ఇంట్లో ఏది మాట్లాడుకున్నా అర్థమైపోతాయి. ఈ ఫ్రూట్స్ ఇవి తెలిసిపోయాయి కదా అని మేము వేరే తెలుగులో చెప్దామన్నా, ఇప్పుడు వాడు మా మమ్మీ సడన్ గా గువావా మమ్మీ ఇవ్వకు జామకాయ అన్నాం అనుకోండి, వాడు అక్కడ చూసేదండి నెక్స్ట్ టైం నుంచి జామకాయ గువావా తెలుగులో చెప్పుకుంటాడు, ఇంగ్లీష్ లో చెప్పుకుంటాడు, అది 2-3 టైమ్స్ రిపీట్ చేసుకుంటాడు. అట్లా ఆల్మోస్ట్ ఇప్పటికి కొన్ని అయితే వాడికి అన్ని తెలుగులో తెలుసు, ఇంగ్లీష్లో తెలుసు. అట్లా ఇంకా మేము మాట్లాడుకోవడానికి కూడా ఏముండదు, అన్నీ అర్థమైపోతాయి ఇంట్లో. వండర్ కిడ్ అవుతాను.
చాలా చాలా ఇంటెలిజెంట్ అవుతారు ఖచ్చితంగా తను. ఇంకా అంటే ఇంకా షార్ప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇలాంటివి నేర్పించడం వల్ల పిల్లలకి. ఆల్రెడీ ఒక సెట్ అయిపోతే మళ్ళీ కొన్ని న్యూ సెట్ తెచ్చా, అందులో ఇప్పుడు ఆపోజిట్ చెప్తున్నాడు. మన డైలీ వర్కర్స్ కానీ అట్లా ప్రొఫెషన్స్ ని ఐడెంటిఫై చేస్తున్నాడు డాక్టర్ ని. ఒక్కసారి వాడికి నేర్చుకున్నాడంటే మళ్ళీ అది ఇంట్రెస్ట్ పోతే మనం ఎంత చెప్పినా ముట్టాడు. అవి ఇట్లా ఇట్లా అంటే కరెక్ట్ గా వాళ్ళు మాట్లాడే టైం కాబట్టి మనం ఏం మాట్లాడినా వెంటనే గ్రాస్ప్ చేస్తారు. మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇంత చిన్న ఏజ్ లో? అసలు వరల్డ్ రికార్డ్ అంటే అది మామూలు విషయం కాదు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. కానీ అబ్బాయి ఇలా నేర్చుకోవడానికి పేరెంట్సే కాదు, ఐ మీన్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఉండాలి. బ్యాక్ ఎండ్ సపోర్ట్ అనేది, ఆ ఎన్వైరన్మెంట్ కూడా ఉండాలి. అలా సపోర్ట్ చేసిందంటే మా అత్తగారు మా మామయ్య గారు చాలా సపోర్ట్ చేశారు ఈ కరోనా టైంలో. కానీ మేమిద్దరం బిజీ పీపుల్, అదే అర్థమవుతుంది. ఇద్దరు వర్కింగ్ అంటే చాలా బిజీగా ఉంటారు. కిడ్నీ టేక్ కేర్ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఓపిక ఉండాలండి, ఓపిక మెయిన్. అది పెద్దవాళ్ళకే అది ఉంటుంది ఎక్కువ, మన జనరేషన్ కన్నా కూడా. చాలా యాక్టివ్ గా ఉన్నాడు తిను. ఇంట్లో మామూలుగా మీరు ఏం అడిగినా వెంటనే చెప్పేస్తా ఉంటాడు. చాలా యాక్టివ్ గా మంచిగా ఆడుకుంటూ ఉంటాడు. అది సహాన్ష్ ఇట్రా, ఇదే కలర్ నాని, వాట్ ఇట్ ఈస్? పర్పుల్. దిస్ వన్ హార్న్. ఇది కొట్టు ఇట్లా. వాట్ ఇస్ దిస్? స్టీరింగ్. ఇంకోటి పాండా. నాకు ఇస్తావా పాండా? నాకు ఇస్తావా? నేను ఎత్తుకుంటాతే. వెనక్కి దాచేసుకుంటున్నావా? ఇదే కలర్ బోన్. ఇదే కలర్ ఆరెంజ్. ఇది దిస్ వన్ పర్పుల్. దిస్ వన్ పింక్. ఇది దిస్ వన్ దిస్ వన్ దిస్ వన్ రెడ్. ఇది వావ్, ఎంత బాగా చెప్పావు తెలుసా నువ్వు. వాట్స్ దిస్? సీ వాట్స్. వాట్స్ దిస్? జెల్లీ ఫిష్. ఏంటిది? బ్లూ వేల్. ఇది దిస్ వన్. ఇది డాల్ఫిన్. వాట్ ఇట్ ఈస్? ఫిష్. వాట్ ఇట్ ఈస్? టర్టాయిస్. అతని చెప్పేసావు నువ్వన్నీ. వెరీ గుడ్. ఏంటి రైమ్స్ తెలుసా నీకు? రైమ్స్ ఏంటి? బాబా బ్లాక్ షీప్ హ్యావ్ యూ ఎనీ వూల్. వచ్చా నీకు? నాని పిన్ని నీకు ఏ రైమ్ చెప్తుంది? లిటిల్ టీ పాట. అమ్మ ఏ రైమ్ చెప్తుంది? హంప్టీ డంప్టీయా. ఇది ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. ఇది మరి ఇట్స్ స్పైడర్. ఇది జాక్ అండ్ జిల్ వెంట ఫర్ ద హిల్ కదా. ఇది రెయిన్ రెయిన్ గో అవే. ఇది టెడ్డీ బేరా. ఇది ఏంటిది? ఏంటి? ఇది నీకు ఇష్టం కదా? జోని జోని. బొమ్మ చూసి చెప్పేస్తున్నావు రైమ్ చూడకుండా కదా. చాలా టాలెంటెడ్. మెమరైజ్ అవుతున్నాడు కదా అని తెలిసినాక బయటికి ఎక్కడికైనా వెళ్తే రాగానే ఇంటికి రాగానే అడగడం స్టార్ట్ చేసాం. లైక్ ఏం చేసాం, ఎక్కడికి వెళ్ళామంటే ఆర్డర్ లో కార్లో వెళ్ళాం, బైక్ లో వెళ్ళాం. మనం అది మొన్న మాల్కి వెళ్ళక కూడా మాకే గుర్తులేదు. ఫస్ట్ ఏం చేసాం ఎస్కలేటర్ అని చెప్తున్నాడు. అట్లా వాడు చూసిన ఆబ్జెక్ట్స్ అన్ని చెప్తాడు. ఇంకా నైట్ పడుకునే ముందు మాకు బుక్స్ చదివించడం అలవాటు. సో రోజంతా ఏం జరిగిందో మళ్ళీ రిపీట్ చేసేవాళ్ళం. ఎక్కడైనా బయటికి వెళ్ళి రాగానే చెప్తాడు. ఐక్యూ చాలా ఎక్కువ ఉంది. బేబీ మనం హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ నీకు ఏమి ఇచ్చిందమ్మా? ఇంజెక్షన్. ఎక్కడ ఇచ్చింది? థైస్ పైన ఇచ్చింది. అయ్యో, నొప్పి వచ్చిందా నీకు? మరొకసారి కంగ్రాచులేషన్స్ అండి. అంటే ఇది నిజంగానే మిరాకిల్, వండర్ కిడ్ తిను. మేము ఒక బ్లెస్సింగ్ లా కూడా ఫీల్ అవుతున్నాం. యాక్చువల్లీ వాడు పుట్టడం కూడా అయోధ్యది భూమి పూజ అయింది కదా, ఆ రోజు పుట్టాడు. అది కూడా అన్ఎక్స్పెక్టెడ్. 15 days ముందు ఎమర్జెన్సీ డెలివరీలో ఆ రోజు పుట్టాడు. అండ్ నిజంగా ఆ రోజు అలా అనిపించింది. అండ్ వాడి పేరు కూడా మ్యాచ్ అయింది. సాహన్స్ అంటే వరల్డ్ లీడర్ అని. సో వి ఫెల్ట్ వాడు స్పెషల్ అవుతాడు. కొంతమందికి అలా కుదురుతాయి. అయితే ఇంకా అనుకున్నాం కానీ ఇంత ఎర్లీగా అయితే వరల్డ్ కి పరిచయం అవుతాడు అనుకోలేదు.
ఎస్, మొత్తానికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంత చిన్న ఏజ్లో సాధించినందుకు అంత ఎంకరేజ్మెంట్ మీ నుంచి ఉంది కాబట్టి పేరెంట్స్గా మీకు అండ్ మీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ Thank you so చెప్తున్నాము. much. ఇంకా మరిన్ని రికార్డ్స్ తిను పెద్ద కొద్ది సాధించాలని సుమన్ టీవీ తరఫు నుంచి కూడా Thank you so కోరుకుంటున్నాను. much. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ సాంజ్. సే బాయ్. బాయ్.